జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి నిమిషంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెన్స్. మాగంటి సునీత, నవీన్ యాదవ్ నామినేషన్లపై ఎందుకంత ఉత్కంఠ? 321 నామినేషన్లతో రికార్డు సృష్టి. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్. హైదరాబాద్లో రాజకీయ వేడిని పెంచిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 211 మంది అభ్యర్థులు మొత్తం 321 నామినేషన్లు దాఖలు చేసి రికార్డు సృష్టించారు. అయితే ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో నామినేషన్ల పరిశీలన చాలా ఉత్కంఠంగా సాగింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో చివరి నిమిషం వరకు టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కుటుంబ వివాదం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ల పరిశీలన సమయంలో అనూహ్యంగా ఈమె అభ్యర్థిత్వంపై సమస్య తలెత్తింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో గోపీనాథ్ వారసుడిని తానేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్కు చట్టబద్ధమైన భార్యే కాదని తీవ్ర ఆరోపణలు చేశారు. సునీత తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. తొలుత నామినేషన్ ప్రకటించినప్పుడే గోపీనాథ్ కుటుంబ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన చెందింది. అందుకే సునీత అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైతే ప్రత్యామ్నాయంగా ఉండేందుకు పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా రెండో నామినేషన్ వేయించింది. అయితే ఊహించిన విధంగానే ఈ వివాదం చివరకు తెరపైకొచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయం. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఇది కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిన కుటుంబ వివాదమని, ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని తేల్చింది. దీంతో సునీత అభ్యర్థిత్వాన్ని ఆమోదించడంతో బీఆర్ఎస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ల విషయంలోనూ చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. నవీన్ యాదవ్ పై గతంలోనే పలు క్రిమినల్ కేసులు, తాజాగా ఓటర్ కార్డుల పంపిణీ కేసు నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ నవీన్ యాదవ్ నామినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ తన నామినేషన్ పత్రాల్లో ముఖ్యంగా ఫామ్ 26లోని మొదటి 3 పేజీలలో నిర్దేశిత కాలమ్స్లో వివరాలు సరిగ్గా నింపకుండా తప్పులు చేశారని ఆరోపించారు. ఇదే తరహా కారణాల వల్ల పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినప్పుడు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదిస్తారని బీఆర్ఎస్ న్యాయవాది రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల సలహా తీసుకున్నారు. ఎట్టకేళ్లకు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కూడా ఓకే చేయడంతో కాంగ్రెస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. మొత్తం 321 నామినేషన్లను పరిశీలించిన అనంతరం 160 మంది అభ్యర్థులు సమర్పించిన 194 నామినేషన్లు మాత్రమే సరిగ్గా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగిలిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీజనల్ రింగ్ రోడ్, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, మాల మహానాడు మరియు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. వీరిలో చాలా మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనా ఉపసంహరణకు మరో 3 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం బరిలో ఉన్న 160 మంది అభ్యర్థుల్లో చాలా మంది ఉపసంహరించుకోకపోయినా కనీసం 60 మంది పోటీల్లో నిలిచినా అది చరిత్రలో నిలిచిపోతుంది. ఈవీఎం మిషన్లో నోటాతో కలిపి 64 అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ 64 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే 2 ఈవీఎంలు అవసరమవుతాయి. అది కూడా సాధ్యం కాకపోతే చివరికి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే పోటీలో ఉంటామని నిరసన అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో చివరికి ఎంతమంది బరిలో నిలుస్తారు, ఈ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్ స్థాయికి వెళ్తుందా లేదా అనే ఉత్కంఠ మరో 3 రోజుల్లో తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.